హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మనల్ని ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. మరి ముందైతే బట్టల్ని వాషింగ్ కోసం అని చెప్పి అన్నీ కూడా సపరేట్ చేశాను. అంటే జీన్స్లకు వాటికి కొంచెం ఎక్కువసేపు అయితే మనము వాష్ చేయాల్సి ఉంటుంది కదా. అంటే నేను ఇప్పుడు మిషన్లోనే వేస్తున్నాను అనుకోండి. అంటే ఎక్కువసేపు వాషింగ్ టైం పెట్టాలనుకున్నవి ఒక చోట, అలానే నార్మల్గా సింగిల్ వాష్లో అయిపోయేవి ఒక చోట, అలాగా సపరేట్ చేసేసుకున్నాను. ఇక ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ అయితే వేసేస్తూ ఉన్నాను. వాషింగ్ మిషన్ కోసం అని చెప్పి నేను లిక్విడ్ని ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే మనం వాషింగ్ పౌడర్ వేస్తే బట్టలకు అనేది అంతా కూడా ప్యాచులుగా అతుక్కుంటుంది. ఒకవేళ మనం తప్పకుండా వాషింగ్ పౌడరే యూజ్ చేయాలి, ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు అని అనుకునేటప్పుడు అయితే వాషింగ్ పౌడర్ని మనము ఒక మగ్లో నీళ్ళల్లో ఫస్టే బాగా మెల్ట్ చేసుకొని కనుక వేసుకున్నట్లయితే అప్పుడు మనకు బట్టలకు అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇక మా వాషింగ్ మిషన్ వచ్చేసి బాష్ కంపెనీదండి. అప్పుడేదో ఆఫర్లో మేము కొనుక్కున్నాము. తర్వాత ఉదయాన్నే ఇలాగా ఒక మంచి ఫ్లేవరబుల్ ధూప్ స్టిక్ని వెలిగించుకున్నామంటే ఇల్లంతా కూడా మంచిగా పాజిటివ్ వైబ్స్ తోటి చాలా బాగుంటుంది. మనసు కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇక ఇంట్లో అయితే అందరికీ అలవాటు అనమాట. ఉదయాన్నే ఒక ఊదిబత్తి లేదా ధూప్ స్టిక్ ఇలాగా ఏదో ఒకటి ఒక మంచి ఫ్లేవర్లో ఉండేది ఊదిబత్తిని అయితే వెలిగించడం అలవాటు. ఈరోజు అయితే ధూప్ స్టిక్స్ని అయితే వెలిగించి మొన్న కొనుక్కొచ్చుకున్న ఈ స్టాండ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా చెప్పడం మర్చిపోయాను, నిన్న నైట్ గోరింటాకు అయితే పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా పండిందో, చాలా బాగా పండింది కదా. మన చెట్టుకున్న గోరింటాకునే కోసేసి ఒక నిమ్మకాయ అయితే వేసుకొని నేను పాప ఇద్దరము కలిసి పెట్టుకున్నాము. తనది చూపిద్దామంటే తనైతే కాలేజీకి అయితే వెళ్ళిపోయిందండి. ఇక నేను చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా పండింది కదా గోరింటాకు అయితే. ఆషాఢ మాసంలో కూడా పెట్టుకున్నానండి. ఇక మళ్ళీ శ్రావణ మాసంలో కూడా ఒకసారి పెట్టుకున్నాను. ఈరోజైతే చామగడ్డలతోటి కూరనైతే చూపిస్తూ ఉన్నానండి. చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకైతే. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనము 2-3 రకాలుగా అయితే కర్రీ చేసుకోవచ్చు, సాంబార్ పెట్టుకోవచ్చు. ఈరోజైతే మనకు ముద్దకూరలాగా చేసేస్తున్నా, అంటే ఆలు ముద్దకూర చేసుకుంటాం కదా, ఇక అదే విధంగానే ఈరోజైతే కూరనైతే చేస్తూ ఉన్నాను. చామదుంపల కూర, వంకాయ రోటి పచ్చడి. ఇలాగా ఈరోజైతే మా సండే స్పెషల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఏమేం చేసుకుంటామనేది డెఫినెట్గా చూపిస్తాను. ఈ చామదుంపలకు అయితే చాలా మట్టి అయితే ఉంటుందండి, భూమిలోంచి తీస్తాం కదా. అందుకనే వీటిని మనం చేసుకునే దానికంటే ముందే ఇలాగ నీళ్ళల్లో నానబెట్టేసుకున్నామంటే దానికి ఉన్న మట్టి అంతా కూడా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఇక చామదుంపలు బాగా నానేలోపు నేనైతే వంకాయ రోటి పచ్చడికైతే ఉల్లిపాయలు తరుక్కుంటూ ఉన్నాను. ముందే వంకాయలకున్న తొడిమెలన్నీ తీసేసుకున్నాను. నాకు కావాల్సిన పచ్చిమిర్చిని అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక బాండ్లీ ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేశాను. తర్వాత కొద్దిగా జీలకర్రను వేశాను. మీ రుచికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు, అంటే మీరు తినగలిగినన్ని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, తరుక్కున్న ఉల్లిపాయలు, వంకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూతను ఉంచి వంకాయ ముక్క మెత్తబడే వరకు కూడా బాగా మగ్గించుకోండి. ఇక ఇంతలో నాకు చామదుంపలన్నీ కూడా బాగా నానిపోయాయి. ఒకసారి ఇలాగ బాగా రుద్దుకున్నామంటే పైన ఉన్న మట్టంతా కూడా పోతుంది. మనం ఎలాగో కర్రీకి పొట్టు తీసే వేసేసుకుంటాము, అయినా కూడా నాకెందుకో వీటిని 1-2 సార్లు బాగా వాష్ చేసుకుంటాను. చూడండి ఎంత మట్టి వచ్చిందో. ఇక ఇలాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న చామదుంపల్ని కుక్కర్లో వేసి ఇవి మునిగే వరకు కూడా నీళ్లను పోసుకొని స్టవ్ పైన ఉంచి 2-3 విజిల్స్ని అయితే రానిచ్చుకోవాలి. ఇక అవైతే ఉడికిపోతూ ఉంటాయి. ఇంతలో వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. మూతను మధ్య మధ్యలో తీస్తూ పెడుతూ మనము బాగా కలుపుకోవాలి. తర్వాత వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి ఇంట్లో అయితే కొబ్బరికాయలు చాలా అయితే కొట్టాను కదా. ఇక కొట్టినవన్నీ కూడా దోశకు కొబ్బరి చట్నీ అని, కొబ్బరి చట్నీళ్ళు కర్రీల్లోకి తురిమి వేసి ఇలాగ చాలా అయితే వాడేశాను. మిగిలినవి ఇలాగ అన్నీ కూడా ఒలుచుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చి కొబ్బరితో చేసుకునే ఐటమ్స్ అయితే చేసేసుకోవచ్చు. అందుకని అన్నీ కూడా అలా చేసేస్తున్నాను. ఇక ఇంతలో వంకాయలన్నీ కూడా మగ్గిపోయాయి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని సపరేట్ చేస్తున్నాను. ఇంతలో చామదుంపలు విజిల్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి చూడండి, అది కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. ముందైతే మనం ఇలాగా పచ్చిమిర్చిని, వెల్లుల్లిపాయలను, తగినంత చింతపండు, ఉప్పు వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి.
ముందు ఇలాగ పచ్చిమిర్చిని బాగా రుబ్బి పెట్టుకున్నామంటే మనం వంకాయలు వేసిన తర్వాత కచ్చా పచ్చాగా రుబ్బుకోవచ్చు. అందుకనే ఫస్ట్ అయితే నేను ఎప్పుడు రోటి పచ్చడి చేసినా కూడా ఇలానే పచ్చిమిర్చిని సపరేట్ చేసి మెత్తగా రుబ్బేసుకుంటాను. తర్వాత మిగిలిన కూరగాయలని ముక్కలన్నీ కూడా వేసుకుంటాను. అలా వేసుకున్నామంటే మనకు రోటి పచ్చడి తిన్న ఫీలింగే ఉంటుంది. అందుకనే నేను ఇలా చేస్తూ ఉన్నాను. అంతేనండి, వంకాయలు వేసిన తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా మనము మిక్సీ పట్టుకున్నామంటే వంకాయ రోటి పచ్చడి అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత క్లిప్ అయితే మిస్ అయింది, అందుకనే నేను చెప్తూ ఉన్నాను. తర్వాత మనకు ఇవి 2-3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చూస్తూ ఉన్నాను ఉడికాయా లేదా అని చెప్పి. ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత ఇలాగా జాలి గిన్నెలోకి వేసేసుకున్నామంటే మనకు నీళ్ళన్నీ కూడా ఒడిసిపోతాయి, కొంచెం చల్లారుతాయి. పైన చల్లనీళ్ళతో కడుక్కున్నామంటే మనం పొట్టు అయితే ఈజీగా తీయచ్చు. అయినా కూడా కొంచెం వేడిగా అనిపిస్తుంది కదా, అందుకనే నేను ఇలా అయితే చేస్తూ ఉన్నాను. చూడండి, ఫోర్కుని ఇలాగా చామదుంపలకి గుచ్చి మనము తీసుకున్నామంటే చేతులు కాలకుండా ఈజీగా అయితే పొట్టు తీసేసుకోవచ్చు. మనము ఇలానే ఆలూలకు కూడా తీసుకోవచ్చు చాలా ఈజీగా. ఇక అన్నీ కూడా ఇదే విధంగా మనము చామదుంపలకు అన్నీ కూడా పొట్టు అయితే తీసేసుకోవాలి. చామదుంపలు తినడం వల్ల ఉపయోగాలు తెలిస్తే మీరు కూడా తప్పకుండా ఈ చామదుంపల్ని మీ డైట్లో అయితే యాడ్ చేసుకుంటారండి. నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలను అయితే చెప్తూ ఉన్నాను, చూస్తూ కర్రీ ఎలా చేస్తున్నానో చూడండి. ఇక చామదుంపలను తినడం వల్ల ఎనిమియా ఉన్నవాళ్ళు అంటే రక్తహీనత ఉంటుంది కదండి, వాళ్ళకైతే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయంట. అంతేకాదు షుగర్ పేషెంట్స్కి కూడా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ చామదుంపలు అయితే ఉపయోగపడతాయంట. మరి అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయంట. ఇక తర్వాత వచ్చేసి ఈ చామదుంపల్ని తినడం వల్ల మనకు జీర్ణక్రియ అనేది బాగా మెరుగుపడుతుంది. నాకు తెలిసిన కొన్ని అయితే చెప్పాను, ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి, తెలుసుకొని మరి మీకు ఈ వీడియో తర్వాత ఇంకో వీడియోలో అయితే చెప్తాను. చామదుంపలన్నీ కూడా పొట్టు తీసేసిన తర్వాత అలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఎలాగో స్మాష్ అవుతాయిలేండి, అయినా కూడా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ ఉంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయాలి. ఇక్కడ కొద్దిగా ఆయిల్లో అయితే నీళ్లు మిక్స్ అయ్యాయి కుక్కర్ మూత తీస్తూ ఉంటే. తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇలాగా పోపు గింజలన్నీ కూడా 1 by 1 వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్నాం కదా చామదుంపలను, అవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి ఉప్పును వేసి మూత పెట్టుకోవాలి. అవునండి, కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను. ఈ చామదుంపల్ని హాఫ్ బాయిల్ చేసుకొని సన్నటి స్లైసెస్ లాగా కోసి డీప్ ఫ్రై చేసుకొని కూడా కర్రీ చేస్తాము, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకో వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇలాగా పోపులో మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూతను ఉంచుకొని ఇంకా వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు చామదుంపల కూర అనేది రెడీ అయిపోతుందండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. అందుకే మరి మీరు కూడా చామదుంపల కర్రీని అయితే మీ డైట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇవి మనకు ఆలు కంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది, అయినా కూడా ఎప్పుడైనా సరే వారానికోసారో 15 రోజులకోసారో ఇలాగా ఎప్పుడోసారి తెచ్చుకొని తింటే సరిపోతుంది. అవి ఒకసారి బాగా మగ్గిన తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకొని మనకు రుచికి సరిపడా కొద్దిగా కారం పొడిని అయితే వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే పోపులో పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవచ్చు, అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడైతే హెల్త్కి మంచిది కాదు, అయినా కూడా ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఏం కాదు కదా. అంటే మనం బయట కొనడం కంటే కూడా ఇంట్లో మన చేతులతో అట్లీస్ట్ కొంచెం మంచి ఆయిల్లో అయినా చేసుకుంటాం కదా. అదేనండి నేను ఇంతగా నసుగుతూ ఉన్నానంటే ఏదన్నా అన్హెల్తీ ఫుడ్ చూపిస్తున్నాననే కదా. ఈరోజైతే మీకు బోండా రెసిపీ అయితే మన ఇంట్లో ఎలా చేస్తాము అనేది చూపిస్తూ ఉన్నాను. ముందుగా ఒక బేసన్లోకి కొంచెం అంటే ఒక 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకున్నాను. అందులోకి మన రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని ఒకసారి ఇలాగా విస్కర్తో బాగా కలుపుకోవాలన్నమాట. అది మనకు బాగా కలిసిపోయి నురగగా వస్తుంది. తర్వాత మనకు క్వాంటిటీకి కావలసినంతగా మైదా పిండిని అయితే వేసుకున్నాను. వేసుకొని అదే విస్కర్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఇక విస్కర్ని పక్కన పెట్టేసి తగినన్ని నీళ్లు కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి.
ఈ బోండాల పిండి మనం ఎప్పుడు కూడా చాలా ఎక్కువసేపు బీట్ చేయాల్సి ఉంటుంది. మనము ఇలా బీట్ చేస్తేనే బోండాలు అనేది మనకు సాఫ్ట్గా అలానే పైన క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదా, చాలాసేపు అయితే మనం బోండా పిండిని బాగా బీట్ చేయాలి. బాగా బీట్ చేసిన తర్వాత మూతను ఉంచి మనము ఓవర్ నైట్ అయినా కూడా నానబెట్టచ్చు. లేదు మనము ఈవినింగ్ వేసుకోవాలి అంటే అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ అయినా సరే కలిపి ఇలా మూతను ఉంచి పక్కన పెట్టేసి దాన్ని బాగా నాననివ్వాలన్నమాట. పిండి అయితే బాగా నానిపోయింది, చూస్తున్నారు కదా. ముందే స్టవ్ పైన ప్యాన్ని ఉంచి ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని అయితే వేసుకున్నాను. మళ్ళీ వేసే ముందు కొద్దిగా వంట సోడాని వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇక ఆయిల్ అయితే వేడైపోయింది. ఇలాగా బోండాలను అయితే మనకు ట్రై చేస్తూ ఉన్నాను, ఇలా ఎలా వస్తాయి అని చెప్పి. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. వేసిన తర్వాత ఒక సైడు బాగా కాలిన తర్వాత దాన్ని టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తూనే మనం తీసి మళ్ళీ నెక్స్ట్ వాయి వేసుకోవడమే. నెక్స్ట్ ఇలాగా మైదా ప్లేస్లో కూడా గోధుమ పిండిని యూజ్ చేసి కూడా మనము బోండాలను అయితే వేసుకోవచ్చండి. ఈసారి అయితే పర్టికులర్గా పిల్లలు మైదాతోనే చేయమని చెప్తే సరేలే మనకు అవుట్ సైడ్ తిన్న ఫీలింగ్ కోసం అని చెప్పి వాళ్ళ కోసమని ఒకసారి ఇలా అయితే చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ గోధుమ పిండితో ఎప్పుడైనా చేసినప్పుడు తప్పకుండా రెసిపీని అయితే షేర్ చేస్తానండి మీతో. ఈరోజైతే బోండాల కోసం అని చెప్పి ఎర్రకారం అయితే చేశానండి. బోండాలు ఎర్రకారం మంచి కాంబినేషన్ కదా, చాలా బాగుంటాయి. బయట వర్షము పడుతున్నప్పుడు కానీ లేదా వెదర్ అనేది చల్లగా ఉన్నప్పుడు ఇలాగ వేడివేడిగా బోండాలైనా కానీ బజ్జీలైనా కానీ చేసుకొని తింటే ఆ ఫీలింగే వేరు కదా, చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసినవైతే చూపించానండి మీకు. పిల్లలైతే ఇక బ్రేక్ఫాస్ట్కు బోండాలు ఎర్రకారం రెండు కూడా వేసుకొని తింటూ ఉన్నారు. చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నిన్నైతే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇంటికి వచ్చిందండి. ఆ అమ్మాయి అయితే అక్క మీరు 3 ఏళ్ళు అయింది కదా ఇల్లు కట్టుకొని, అయినా కూడా మీ స్టవ్ కానీ స్టవ్ బ్యాక్ సైడ్ కానీ అస్సలు జిడ్డు పట్టలేదు, ఏం చేస్తున్నారక్క అని తనైతే అడిగింది. ఇక నేనైతే తన కోసం అని చెప్పి రేపు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తానండి. అంటే మన స్టవ్ కానీ స్టవ్ కింద కానీ స్టవ్ బ్యాక్ సైడ్ కానీ ఎక్కడా కూడా అసలు జిడ్డు అనేది పట్టకుండా మనము స్టార్టింగ్లో ఎలా అయితే కట్టుకున్నప్పుడు ఉండిందో స్టైల్స్ అనేవి అదే విధంగానే కొత్తగా ఉన్నాయండి. ఇక నేను ఏ టిప్ ఫాలో అవుతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. డెఫినెట్గా మీరు కూడా ఆ వీడియోని అయితే చూడండి, రేపైతే రిలీజ్ అవుతుంది. ఈ బోండాలలో అయితే మనము పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కూడా చిన్న చిన్న వడల్లాగా కూడా చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయండి. వీటిల్లో కూడా నేను 2-3 రకాలుగా చేస్తూ ఉంటాను. టైం దొరికినప్పుడు అంటే మనం ఇంట్లో చేసినప్పుడు డెఫినెట్గా అన్నీ కూడా మీతో 1 by 1 షేర్ చేస్తూనే ఉంటాను. చూస్తున్నారా ఎంత బాగున్నాయో మన బోండాలు కూడా, చాలా చక్కగా వచ్చాయి కదా, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. హెల్తీ అని నేను చెప్పను కానీ ఎప్పుడైనా సరే ఒకసారి చేసుకొని తినచ్చు. అదండి మరి ఈరోజు వీడియో అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను. 2 రోజులకు కలిపి అక్కడక్కడ తీసిన క్లిప్స్ అయితే యాడ్ చేసి మీకు వీడియో అయితే చేసి చూపించాను. వీడియో ఎలా ఉంది, నేను చేసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు.